మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది, ఇది సంవత్సరం అయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని మీరు చేశారు. మీ యొక్క పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా మేమెంతో మాకంతా కులగణన రిజర్వేషన్లు అని చెప్తూ ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాంగ్రెస్ కర్ణాటకలో 3 సంవత్సరాలు దాటింది, అక్కడ కుల ధనగణన జరిగింది, ఇప్పటి వరకు డాటా బయటపెట్టి మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్తాడు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్ పదవుల్లో కానీ నియామకాల్లో కానీ నిధుల్లో కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సమ ఆదరణ లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం వచ్చిన 6 నెలల్లో కులగ ధనగణన చేస్తా అన్నారు. సంవత్సరం అయింది. లోకల్ బాడీస్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు, కాలేదు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టుల్లో డీలర్షిప్పుల్లో ఆర్థిక వ్యవహారాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు, ఇంతవరకు ఆ ఊస లేదు. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు, మర్చిపోయారు, గజని అయిపోయినారు. ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల అని ప్రకటించారు. కానీ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పురుగుల అన్నం తిని, కలుషిత అన్నం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. ఈరోజు ఎంబీసీ కులానికి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు, ఆ ఊసే లేదు. బీసీ వ్యాపారుల కొరకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వడ్డీ లేకుండా ఎలాంటి పూచికత్తు లేకుండా ఇస్తామని మీరు చెప్పారు, మర్చిపోయారు. ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్, జిల్లా కేంద్రం కాదు దేవుడూరు హైదరాబాద్ కేంద్రంలో అసలు లేవు, ఉదయ కూలగొడుతున్నారు. కూలగొట్టే దాంట్లో 95% బీసీ ఎస్సీ ఎస్టీలే. అక్కడ కూలగొట్టడంలో కూడా వివక్ష. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇదే ఒక నెక్లెస్ రోడ్ కానీ ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఎంతోమంది విగ్రహాలు ఉన్నాయి. మీరేం చెప్పారు? మహాత్మా జ్యోతిరావు ఫూలే, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కెమరయ్య, మన తెలంగాణ ఐరన్ మ్యాన్ బాపూజీ కృష్ణస్వామి, ఈ యొక్క తెలంగాణకు తన జీవితాన్ని అర్పించిన జయశంకర్ సార్, తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాలు పెడతామన్నారు, ఊసలేదు. వెంటనే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మీ యొక్క రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. రేపు మీ యొక్క బీసీ డిక్లరేషన్ పట్టుకొని మేము తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతాం. ఇంప్లిమెంట్ చేస్తారా? చేస్తారా? ఇంప్లిమెంట్ చేస్తారా? రాజకీయంగా చేస్తారా? మీరు గజని అయిపోయి మర్చిపోయినా కూడా ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, మర్చిపోకండి. డాక్టర్ ఉన్నాడని మర్చిపోకండి. అవసరమైతే మీ యొక్క జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చి ఈ యొక్క ట్యాంక్ బండ్ యొక్క నెక్లెస్ రోడ్డు మీద ఈ మహానుభావుల విగ్రహాలకు అవసరమైతే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఓబీసీ మోర్చా తరపున, బీజేపీ పార్టీ తరపున, ఇతర బీసీ సంఘాలను కలుపుకొని అవసరమైతే 1000 కార్లతోని ఒక బీసీ చైతన్య యాత్ర కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తూ మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.